What is the basic unit of classification? What is the basic unit of classification? వర్గీకరణ మూల ప్రమాణమేమి? వర్గీకరణ మూల ప్రమాణమేమి? స్పీసీస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. స్పీసీస్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. వర్గీకరణ మూల ప్రమాణము జాతి. వర్గీకరణ మూల ప్రమాణము జాతి. What criterion did Aristotle use to classify plants? What criterion did Aristotle use to classify plants? మొక్కలను వర్గీకరించడంలో అరిస్టాటిల్ తీసుకున్నటువంటి ప్రమాణమేమి? అరిస్టాటిల్ పాటించిన విధానం ఏమి? Based on the morphological nature of stems. Based on the morphological nature of stems. Based on the morphological nature of stems. That is herbs, shrubs, and trees. Based on the morphological nature of stems. కాండం యొక్క నిర్మాణ శాస్త్రం పైన ఆధారపడి అరిస్టాటిల్ మొక్కలను వివిధ వర్గాలుగా వర్గీకరించారు, వివిధ గుంపులుగా వర్గీకరించారు. అదేంటంటే హెర్బ్స్, ష్రబ్స్, ట్రీస్. హెర్బ్స్, ష్రబ్స్, ట్రీస్ అని 3 టైప్స్గా వర్గీకరించారు అరిస్టాటిల్. కాండాన్ని బట్టి, కాండం యొక్క స్వరూప నిర్మాణ శాస్త్రాన్ని బట్టి హెర్బ్స్ గుల్మాలు, ష్రబ్స్ పొదలు, ట్రీస్ వృక్షాలుగా వర్గీకరించారు. డిపెండింగ్ అపాన్ ద మార్ఫాలజికల్ నేచర్ ఆఫ్ స్టెమ్స్, Aristotle classified the plants into herbs, shrubs, and trees. Next. What are the 5 kingdoms proposed by Whittaker? What are the 5 kingdoms proposed by Whittaker? Whittaker ప్రతిపాదించిన 5 రాజ్యాలేవి? మొనిరా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంటే, అనిమేలియా. మొనిరా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంటే, అనిమేలియా.